మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో అయితే ఏమి, మున్సిపాలిటీలో అయితే ఏమి, మరి అదేవిధంగా నగర పంచాయతీలు అన్నీ కూడా డీలిమిటేషన్ చేసే ప్రక్రియని మరి జీవోఎంఎస్ నెంబర్ ద్వారా జీవోఎంఎస్ నెంబర్ 65 డేటెడ్ 24/3/2026కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఏమి, మున్సిపాలిటీలో అయితే ఏమి, మరి అదేవిధంగా నగర పంచాయతీలు అన్నీ కూడా డీలిమిటేషన్ చేస్తూ ఇప్పుడు ఉన్న వార్డులు ఏదైతే ఉన్నాయో దాని సంఖ్యను పెంచుతూ మరి ఒక జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మరి ఎందువల్ల ఈ రాష్ట్రంలో డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కొత్త సెన్సెక్స్ ఏం రాలేదు, కొత్త జనగణన జరగలేదు. దేశవ్యాప్తంగా ఏదైతే ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరగాలి, 2011లో జనగణన జరిగింది, 2021లో జనగణన జరగాలి. మరి కోవిడ్ కారణంగా మరి ఆ జనగణన దేశవ్యాప్తంగా ఎక్కడ జరగలేదు. మరి అలాంటి పరిస్థితిలో మరి మీరు ఏ బేసిస్ పైన ఈ డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వర్తిస్తున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈ జీవోలో ఎక్కడే కానీ పాపులేషన్ బేస్ చేసుకొని మరి రూల్ 2005 బేస్డ్ ఆన్ పాపులేషన్ క్రైటీరియా ఫార్ ఫిక్సేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్టరల్ మెంబర్స్ ఇన్ మున్సిపాలిటీస్ అండ్ నగర పంచాయత్స్ అండ్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ ద స్టేట్ అని ఇచ్చారు. పాపులేషన్ ఏ పాపులేషన్ బేస్ చేసుకోవాలి? ఇక్కడ చూస్తే వాళ్ళు ఒక ట్యాబ్లర్ ఫామ్ ఇచ్చారు, పాపులేషన్ యాజ్ పర్ ది లేటెస్ట్ సెన్సెక్స్ అని ఇచ్చారు. లేటెస్ట్ సెన్సెక్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు లేటెస్ట్ సెన్సెక్స్ ఏం జరగలేదు, 2021లో సెన్సెక్స్ జరగలేదు. మరి అలాంటప్పుడు మరి ఈ ప్రభుత్వం జీవోలో మరి 2 లక్షలు లోబడి ఉన్న వాళ్లకు మరి 60, మరి అదేవిధంగా 2 లక్షల నుంచి 3 లక్షలు ఉండేవన్నీ కూడా 62, 3 లక్షల నుంచి 4 లక్షలు ఉండేవన్నీ 66 చేయాలి, 4 లక్షల నుంచి 5 లక్షలు ఉండేవన్నీ కూడా 68 చేయాలి, 5 లక్షల నుంచి 6 లక్షల లోబడి ఉన్నాయన్నీ 72 చేయాలి, 6 లక్షల నుంచి 10 లక్షలు ఉండేవన్నీ కూడా 76 చేయాలి. మరి అదేవిధంగా 10 లక్షలు నుంచి 15 లక్షలు లోబడి ఉన్నాయన్నీ కూడా 86 చేయాలి. 15 లక్షలు దాటి జనాభా ఉన్నవన్నీ కూడా 120 వార్డ్స్ కానీ డివిజన్స్ కానీ చేయాలని చెప్పి మరి ఈ జీవోలో చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు మేము ఒక సూటిగా వాళ్ళకు అడుగుతున్నాం, మరి ఏ సెన్సెక్స్ బేస్ చేసుకొని మీరు ఈ ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ చేయదలుచుకున్నారు? ఎందుకంటే 2019లో మనకు ఇదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో కానీ అన్ని మున్సిపాలిటీస్లో కానీ అన్ని నగర పంచాయత్స్లో మరి ఆ రోజు డీలిమిటేషన్ చేశారు. మరి 16/5/2019
మరి ఆ జీవో నెంబర్ కూడా LR నెంబర్ 1301/31/2019. మరి దీని ప్రకారంగా మరి డీలిమిటేషన్ ప్రక్రియ చేశారు. మరి ఆ రోజు ఏమి ఇచ్చారంటే 2001 సెన్సెక్స్ బేస్ చేసుకొని మరి డీలిమిటేషన్ ప్రక్రియ చేయండి అని చెప్పి మరి ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2001 సెన్సెక్స్ ప్రకారం వచ్చే 2011 మనకు సెన్సెస్ ఉన్నా కూడా 2001 జనాభా ప్రతిపాదికంగా మరి ఆ డిలిమిటేషన్ ప్రక్రియ చేయమని చెప్పి మరి ఆ రోజు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ చాలా ప్రాంతాల్లో మన కడప ప్రాంతాల్లో కూడా మనం కూడా ఆ రోజు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. మరి ఆ రోజు కోర్టుని ఆశ్రయిస్తే రిట్ పిటిషన్ నెంబర్ 5758 డేటెడ్ 2019 మరి ఆ రోజు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మన కాడ 2011 సెన్సెక్స్ ఉన్నప్పుడు 2001 జనాభా ప్రతిపాదికంగా ఎందుకు చేయాలి అని చెప్పి ఆ రోజు కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తూ 2011 మరి జనగణన ప్రతిపాదికంగానే మరి డీలిమిటేషన్ ప్రక్రియ చెయ్యండి అని చెప్పి మరి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా మరి ఆ యొక్క హైకోర్టు ఆదేశాలు అనుసారంగానే 2011 సెన్సెక్స్ ఆధారం చేసుకొనే మరి 2019లో మరి ఆ రోజు ఏదైతే ఆ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 2020లో కోవిడ్ రావడము, తర్వాత 22లో మళ్ళా మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ నగర పంచాయతీస్కి అన్నీ కూడా ఎలక్షన్స్ కూడా పూర్తిగా ఆ రోజు చేయడం జరిగింది. అంటే ఏ బేసిస్ పైన చేశారంటే డీలిమిటేషను 2011 సెన్సెక్స్ ఆధారంగానే చేయడం జరిగింది. 2011 సెన్సెక్స్ ఆధారంగానే ఫర్ ఎగ్జాంపుల్ మన కడప మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే 50 డివిజన్స్ చేయడం జరిగింది. మరి ఈ మున్సిపల్ కార్పొరేషన్ని 50 డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. తద్వారా ఆ 50 డివిజన్స్లో ఎలక్షన్స్ జరిగాయి. మరి ఆ ఎలక్షన్స్లో 50 మంది మరి కార్పొరేటర్లుగా గెలుపొందారు. మరి వాళ్ళ పదవీ కాలం కూడా మొన్న మార్చి 17వ తారీఖుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి నిజంగా ఇవాళ చూస్తే మళ్ళీ ఈ ప్రభుత్వము ఏదైతే ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఎక్కడ కూడా 2011 సెన్సెక్స్ అని ఎక్కడ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పలేదు. లేటెస్ట్ సెన్సెక్స్ అన్నారు. లేటెస్ట్ సెన్సెక్స్ అంటే ఏ సెన్సెక్స్ తీసుకోవాలా? 2021లో ఏమైనా సెన్సెక్స్ జరిగాయా? మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏ బేసిస్ పైన మీరు మరి దీన్ని పెంచండి అని చెప్పి మరి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మరి మనము చూసుకుంటే మన మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కడపలో 2011 సెన్సెక్స్ తీసుకుంటే గతంలో 3,45,000 మన కడప మున్సిపల్ కార్పొరేషన్లో జనాభా ఉన్న పరిస్థితి 2011 సెన్సెక్స్. మరి ఆ ఆధారంగానే మరి ఆ రోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ని 50 వార్డులుగా డీలిమిటేషన్ చేయడం జరిగింది. మరి ఇవాళ అదే 3 లక్షల నుంచి 4 లక్షలు ఎక్సీడ్ కాకుండా దాన్ని 66కు పెంచండి అని చెప్పి మరి ఈ జీవోలో చెప్పడం జరుగుతుంది. అంటే అదే జనాభా ప్రతిపాదికంగా గతంలో 50 వార్డులు ఉన్న దాన్ని మరి ఈరోజు అదే జనాభా ప్రతిపాదికంగా మరి ఏ రకంగా మీరు 50 నుంచి 66 ఏ రకంగా పెంచుతారు? దీన్ని ఈ రాష్ట్ర ప్రజలకు మరి క్లియర్ కట్గా ఈ ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఏదో ప్రభుత్వం ఇచ్చేసింది, మనము ఇక్కడ ఉండే అధికారులు కానీ అతి ఉత్సాహం ప్రదర్శించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మరి ఏదైతే రాజకీయ నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచన ఉందో ఏముందో తెలియదు. కానీ మరి ఏ రకంగా ఏ రూల్స్ ప్రకారంగా ఏ ప్రతిపాదికంగా
మీరు ఈ 50 డివిజన్లు నేను ఎగ్జాంపుల్ మన కడప మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 50ని గతంలో అదే జనాభా ప్రతిపాదికంగా మనం 50 డివిజన్లు చేసుకోవడం జరిగింది. మరి అదే జనాభా ప్రతిపాదికంగా లేకుంటే ఇప్పుడు లేటెస్ట్ ఏమైనా మీరు తీసుకున్నారా? లేటెస్ట్ సెన్సెక్స్ ఏమైనా జరిగాయి? 2021 జరగలేదు. ఇప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభించమని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వేస్ మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా క్షేత్రస్థాయిలో మరి జనగణన ప్రాసెస్ మాత్రం ఇప్పుడు ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏ రకంగా మీరు దీన్ని ఉన్న వార్డులను ఏ రకంగా మీరు పెంచే అవకాశాలు ఉన్నాయి? మరి ఏ జనాభా ప్రతిపాదకంగా మీరు తీసుకుంటున్నారన్నది మరి అధికారులన్నా దాని గురించి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ముందుగా ఈ ప్రభుత్వానికి అధికారులకు అందరికి కూడా మరి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను. మరి అదే కాకుండా మరి మీరు డివిజన్లు పెంపు చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఏ రూల్స్ ప్రకారంగా చేస్తున్నారో కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మరి ఇవాళ ఇప్పుడే ప్రక్రియ కూడా ప్రారంభం చేసింది డేట్లు. ఆ ప్రక్రియ కూడా ప్రారంభించి ఏం చేశారంటే ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ప్రపోజల్స్ ఫర్ డివిజన్ ఆఫ్ వార్డ్స్ బై ద మున్సిపల్ కార్పొరేషన్ 7 రోజులు పరిధి పెట్టాడు. 2వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల మరి విభజన కంప్లీట్ అదే డీలిమిటేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పారు. తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అబౌట్ ది ప్రపోజల్స్ టు డివైడ్ ది మున్సిపల్ కార్పొరేషన్ ఇంటూ వార్డ్స్ ఇన్ ఫార్మ్ 1 ఆన్ ది నోటీస్ బోర్డ్ ఆఫ్ ది మున్సిపల్ కార్పొరేషన్ అండ్ అదర్ ప్రామినెంట్ ప్లేసెస్ అండ్ కాల్ ఫర్ సజెషన్స్. అంటే ఏదన్నా ప్రజల నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా మరి దాన్ని కూడా 7 రోజులు పరిధి పెట్టడం జరిగింది. అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ లోపల. తర్వాత ఫైనలైజేషన్ ఆఫ్ వార్డ్స్ డివిజన్స్ ప్రపోజల్స్ మరి 9 రోజులు పెట్టారు. 17 నుంచి 25వ తేదీ లోపల దాన్ని ఫైనలైజ్ చేయాలి. తర్వాత ఆఫ్టర్ కన్సిడరేషన్ ది పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ పబ్లిక్ views of the municipal corporation in the matter, approval of wards division proposal of the municipal corporation by the commissioner and director of municipal administration. ఇవన్నీ కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిఎంఈకి పంపించి మరి అక్కడ కూడా 7 రోజులు కాల పరిధి విధించడం జరిగింది. అంటే 26 నుంచి 2వ తేదీ 5వ నెల 2వ తేదీకి మరి డిఎంఏ నుంచి కూడా అప్రూవల్ తీసుకోవాలి. ఫైనల్ నోటిఫికేషన్ మరి 3 రోజులు ఇచ్చారు. 3వ తేదీ నుంచి మరి 5/5/2026. అంటే ఈ ప్రక్రియ 14వ నెల 2026 ప్రారంభమై 5/5/2026 అంటే ఒక నెల కూడా లేదు, సుమారుగా 25 రోజుల్లో మరి ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి అని చెప్పి ప్రభుత్వం మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మేము ఒకటే అధికారులకు గతంలో కూడా చూసాం, ఎందుకంటే గతంలో కూడా ఇదే డీలిమిటేషన్ జరిగాయి. ఆ డీలిమిటేషన్లో కూడా ఏ రకంగా అంటే ప్రజలకు ఏదైనా వాళ్ళకు సంబంధించిన ఫిర్యాదులు ఏదైనా ఉంటే దానికి మినిమం 15 డేస్ మనం ఎక్కడైనా కాలపరిధి 15 డేస్ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటిది కూడా కేవలం 7 రోజులు మాత్రమే మరి కాల వ్యవధి పెట్టి మరి ఆగమేఘాల మీద ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అనే ఆలోచనతో మరి ఈరోజు ఈ ప్రభుత్వం మరి వివరిస్తుంది. మరి దాన్ని ఇవాళ మేము ఒకటే ఈ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా మరి ఏదైతే అధికారులకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాము, మీరందరూ కూడా ఏదైతే అత్యుత్సాహం ప్రదర్శించి మరి ఏదైతే ఇప్పుడుండే ఎవరైతే పాలకులు ఉన్నారో మరి వాళ్లకు వత్తాసు పలికి మరి ఎందుకంటే మీరు డెలిమిటేషన్ చేస్తున్నారు మంచిదే, మాకు ఎలాంటి
అభ్యంతరం లేదు. ఒకవేళ డివిజన్లు పెరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి డివిజన్లో కూడా అభ్యర్థులు ఒకరు కాదు నలుగురు ఉన్నారు ఇక్కడ పోటీ చేసేదాని కోసము. ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. కానీ ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం, శాస్త్రీయబద్ధ పద్ధతిలో మీరు ఆ డీలిమిటేషన్స్ చేయండి, రూల్స్కి అనుగుణంగా ఆ డీలిమిటేషన్స్ చేయండి. ఎవరో ప్రజాప్రతినిధులు చెప్పారని చెప్పి మరి అధికారులు వాళ్లకు తల ఎక్కి ఎవరైనా ఆ రకంగా అతిక్రమించి రూల్స్ని అతిక్రమించి ఎవరైనా మరి ఆ రకమైన ఏదైతే విభజన చేస్తే మరి ఖచ్చితంగా ఆ అధికారులకందరికి కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా మీ మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. మేము ఖచ్చితంగా కోర్టుని కూడా ఆశ్రయించడానికి వెనకాడము, న్యాయస్థానంలో ఆశ్రయిస్తాము. మరి అదేవిధంగా మీరు అశాస్త్రీయ పద్ధతిలో మీరు ఎక్కడైనా డీలిమిటేషన్ చేసే దాంట్లో కానీ మీరు ఈ డివిజన్ బైఫర్కేషన్ చేసే దాంట్లో కానీ అశాస్త్రీయ పద్ధతులు మరి ఏదో అధికారులు చెప్పారు, ప్రజాప్రతినిధులు చెప్పారని చెప్పి మరి వాళ్ళ అడుగులు వేసి మరి ఆ రకమైన చర్యలు చేపడితే మాత్రం సహించే పరిస్థితి ఉండదు. మరి ఖచ్చితంగా అధికారులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, భవిష్యత్తులో మీరు శంకర్ మాన్యాలకు కూడా పంపించేదానికి వెనకాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. మీరు ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా చెయ్యండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు శాస్త్రీయ పద్ధతిలో చేయండి. అశాస్త్రీయ పద్ధతిలో మరి ఏదో ఒక రకంగా వాళ్ళకు మేలు చేసే విధంగా మరి వాళ్ళ మెప్పు పొందే విధంగా ప్రజాప్రతినిధుల మెప్పు పొందే విధంగా మాత్రం చేస్తే మాత్రం మేము సహించబోమని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉంది. ఎక్కడ మేము ఎలక్షన్లకు భయపడే పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా ఎప్పుడొచ్చినా మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ 50 వార్డులు కాదు కదా, మీరు 66 వార్డులు చేసినా కూడా 66 వార్డులలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే 2 సంవత్సరాలుగా ఒక్క నయా పైసా నిరుద్యోగ భృతి రాని పరిస్థితి ఉంది. మరి 50 ఏళ్ళు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికి కూడా మరి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికి 2 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉన్న పరిస్థితి. మరి ఆ 39 లక్షల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి మరి 39 లక్షల నుంచి మరి 66 లక్షలకు తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 66 పెన్షన్లు క్రమేణా తగ్గి మరి ఇప్పుడు చూస్తే కేవలం 61 లక్షలకు తగ్గిన పరిస్థితి మనకు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పెన్షన్లు ఎక్కడైనా పెరుగుతాయా, ఎక్కడైనా తగ్గుతాయా? ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ 2 సంవత్సరాలలో ఒక్కరికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అంటే క్రెడిట్ చోరీ అంటారు కదా, ఎవరో కట్టించిన మరి ఇండ్లకు మరి ఈరోజు ఇప్పటికీ 2 విడతల్లో చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్లకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేశాడు. అంటే నువ్వు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్క నయా పైసా అన్న ఆ ఇంటిపైన ఖర్చు పెట్టావా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇళ్లకు మరి ఈయన హంగు ఆర్భాటాలు ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళకందరికి కూడా ఏదో ఇతను ఇచ్చినట్టుగా ఘనకార్యం చేసుకుంటూ వాళ్ళకందరికి కూడా మరి వాళ్ళకు పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒకటే చర్చ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో మేలు చేసిన ప్రభుత్వము. మరి ఈరోజు ఏదో చెప్తారు కదా ఒక సామెత, పాలిచ్చే ఆవుని మనము పోగొట్టుకొని మరి తన్నే దున్నపోతును తీసుకొచ్చామని చెప్పి ఆలోచన చేసే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మనకు అవకాశం వస్తుందంటే, ప్రజలకు ఎప్పుడు అవకాశం వస్తుందంటే ప్రజల మీద ఏదైతే ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని
మరి వాళ్ళు చూపించేది ఎప్పుడంటే ఓటు హక్కుతో. మరి ఇవాళ ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ పెట్టినా కూడా ప్రజలు సంసిద్ధంగా ఉండారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉండారు. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్ముకున్న పార్టీ, ప్రజలకు మేలు చేసిన పార్టీ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేలు చేసిన వాడు కాబట్టి ఆ నాయకుడు కావాలని చెప్పి మరి ఈ రాష్ట్రంలో ఉండే 5.5 కోటి మంది ప్రజలు కూడా మరి అదే ఆకాంక్షలతో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా మరి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకోసమే మరి మీరు అధికారులు కానీ ప్రభుత్వం కానీ జాగ్రత్తగా ఉండి, మరి ముఖ్యంగా అధికారులు ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో, ఈ డివిజన్స్ డీలిమిటేషన్ చేసే ప్రక్రియలో మీరు చాలా జాగ్రత్తగా మరి శాస్త్రీయబద్ధంగా రూల్కి అనుగుణంగా మరి ఏదైతే మీరందరూ కూడా పని చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మరి అలా జరగని పరిస్థితిలో మేమైతే మరి ఏదైతే చట్టం ముందర మిమ్మల్ని అందరినీ కూడా దోషులుగా నిలబెట్టాము. మరి ఏదైతే న్యాయస్థానాలను కూడా మేము ఏదైతే అప్రోచ్ చేయడానికి వెనకాడామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.